హాయ్ ఫ్రెండ్స్, అందరికీ కూడా నమస్కారం. నేను లక్ష్మీకాంత ఇంకొక లెటర్తో నేను మీ ముందుకు వచ్చాను. సశివిరామన్ జూనియర్ కాలేజ్ వైష్ణవి అనే అమ్మాయి రాస్తున్నారు. మన మెడిటేషన్ క్లాస్ అయిన తర్వాత నేను తాడపత్రి ధ్యాన కేంద్రం వాళ్ళ ద్వారా నేను చాలా విషయాలు తెలుసుకోగలిగాను. నేను ఎక్కువగా పాజిటివ్ థింకింగ్ అండ్ మిరాక్యులస్ థింకింగ్ బాగా ఇష్టపడతాను. నేను మనమందరం ఎదుటి వారిని ఎలా ప్రేమించాలి, మనం మాట్లాడే విధానం ఎలా ఉండాలి అనేది తెలుసుకున్నాను. విజువలైజేషన్ ద్వారా నేను నా స్టడీని విజువలైజ్ చేసుకుంటున్నాను. నేను మెడిటేషన్ ద్వారా చాలా మంచి విషయాలు తెలుసుకున్నాను. నేను మెడిటేషన్ చేసిన తర్వాత నా హెల్త్ మరియు నా స్టడీస్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నాను. సెల్ఫ్ లవ్లో నేను నా బాడీతో ఎలా కాంటాక్ట్ అవ్వాలో చెప్పడం ద్వారా నేను రోజు నా బాడీతో మాట్లాడడం వల్ల నా బాడీకి నాకు సపోర్ట్ చేస్తుంది. మనం వేటి నుంచి ఎలా బయటపడాలో, సూసైడ్ నుంచి చేసుకోకూడదు అని లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా నాకు చాలా బాగా నచ్చింది. నేను పొద్దున్నే స్టడీకి లేచి వస్తున్నాను అంటే అది మేడం చెప్పిన పాజిటివ్ థింకింగ్ ద్వారానే, లేదంటే నా మైండ్ ఎప్పుడు నెగిటివ్ థింకింగ్కి ఇష్టపడతాను. ఇప్పుడు మాత్రం నేను పాజిటివ్ థింకింగ్కి చాలా ఇష్టపడుతూ ఉన్నాను. మనం ఆలోచించింది ఎప్పుడు అందరూ బాగుండాలి అని అనుకోవాలి, మనం పాజిటివ్ అంటాము. ఇలాగ తను చాలా నేర్చుకుంది. తనకి ఇంకా చాలా రాశారు. నేను ప్రతిరోజు మెడిటేషన్ చేశాను. తాడపత్రి ధ్యాన కేంద్రం వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు అని చెప్తున్నారు అన్నమాట. థ్యాంక్ యూ వైష్ణవి, ఎంతో అద్భుతమైన ఎక్స్పీరియన్స్ షేర్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్.